మమ్మల్ని దూరం చేసుకుంటే ఏమవుతావో ఊహించుకో. అవసరం లేదు. ఎవ్వరూ నా గురించి ఆలోచించిన అవసరం లేదు. మనం మొదటిసారిగా కలుసుకున్న ఇల్లు, కలిసున్న ఇల్లు గిఫ్ట్గా నీకు ప్రెజెంట్ చేయాలనిపించింది. రాజావారు, నేనెంతో మీకు మృణాల్ని కూడా అంతే. మీ మనసులో నుంచి నన్ను తీసేయండి. జీవితాంతం మీకు తోడుగా ఉండడం మీ వల్ల కూడా కాదు. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. జీవితంలో ఊహించని కష్టాలు భరించాం, తట్టుకుని నిలబడ్డాం. మృణాల్ని వల్ల నరకం అనుభవించాం. అయినా మంచి జరుగుతుంది అనే ఆశతో బ్రతికున్నాం. నమ్మక ద్రోహాలు, ఎదురు దెబ్బలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఇన్ని తట్టుకుని కూడా గుండె ధైర్యం కోల్పోకుండా దురదృష్టంతో యుద్ధం చేస్తున్నాం. కానీ ఒక్క మాట, హవేలీ వదిలి వెళ్ళిపోతా అని మా రాజేశ్వరి దేవి గారన్న ఒక్క మాట మా గుండెను చిల్లులు పొడిచింది. మా ధైర్యం నీరు కారిపోయేలా చేసింది. బ్రతుకు మీద ఆశను, బ్రతకాలనే కోరికను చంపేసింది. ఎంత చెప్పినా రాజేశ్వరి దేవి గారు మనసు మార్చుకోవడం లేదు. హవేలీలో ఉండటానికి ఒప్పుకోవడం లేదు. ఒంటరితనానికి సిద్ధపడమని హెచ్చరికలు చేస్తున్నారు. మా వల్ల కాదు. రాజేశ్వరి దేవి గారు లేని జీవితాన్ని ఇక ఏమాత్రం ఊహించుకోలే. రాజేశ్వరి దేవి గారు హవేలీ వదిలి వెళ్ళటం మా కళ్ళతో చూడలేం. అందుకే ఆమె హవేలీ వదిలి వెళ్ళకముందే మేమే మా జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం. ఆత్మహత్య చేసుకోవడం
పిచ్చితనంగా కనిపించొచ్చు. కాని ఆ నరకం, ఆ బాధ అలాంటిది. మమ్మల్ని క్షమించండి రాజేశ్వరీదేవి గారు, మమ్మల్ని క్షమించండి. రాజేశ్వరి, నువ్వు లేకుండా నేను తిరిగి వెళ్ళలేను. నా మొహాన్ని మన వాళ్లకు చూపించలేను. నేను వద్దని నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేని ఈ లోకం నాకు వద్దు. అందుకే చావబోతున్నాను. ఏంటి మీరు చేస్తున్న పని? ఎందుకు నన్నెందుకు కాపాడినరో? అసలు మీకు ఏం ద్రోహం చేసినా చావనియండి. నా చావు నన్ను చావనియండి. మీ చావు మీరు చస్తారు, కానీ కానీ మీ బ్రతుకు ఎవరు బ్రతుకుతారు? మీ మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఒక్కసారి ఆలోచించారా? ఆలోచించే ఓపిక లేదు. అలసిపోయినా, జీవితంలో ఓడిపోయినా, బ్రతుకు మీదే ఆశ చచ్చిపోయింది. దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలనుకోవడం పాపం. నేను ఈ పాపం చెయ్యనీకి కారణం కూడా ఆ దేవుడే. సమస్యలకి పరిష్కారం వెతుక్కోవాలి, కానీ చావును వెతుక్కుంటూ పారిపోకూడదు. అది పిరికితనం. ఎస్ ఎస్, నేను పిరుకోన్నే. సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నా. అది గొప్పతనం కాదు. నా కష్టాలు మీరు అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధేంటో. కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ కష్టాలకి పరిష్కారం కనుక్కునే సహనం ఉండాలి. ప్రాణం విలువ తెలిసిన వాళ్ళెవరు దాన్ని పోగొట్టుకోరు. ప్రశాంతంగా ఆలోచించండి. మీరు చేస్తున్న తప్పేంటో మీకే తెలుస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానా అని అప్పుడు బాధపడతారు.
మీకు విచిత్రం చెప్పమంటారా? మేము ఈ కొండపైకి ఎందుకొచ్చామో తెలుసా? ఆత్మహత్య చేసుకోవడానికి. మేము మీకంటే పిరికివాళ్ళం. నీకు నీతులు చెబుతూ, ధైర్యం చెబుతూ మాకు మేము ధైర్యాన్ని తెచ్చుకున్నాం. మా తప్పుని తెలుసుకున్నాం. ఒక విధంగా మీరే మా ప్రాణాల్ని రక్షించారు. మీకు కృతజ్ఞతలు తెలపాలి. అట్లా అనకండి. మీ పేరు? మనోహర్. ఉండేది US లో. మా పేరు రాజా రుద్రభూపతి వర్మ. మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా భార్య చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయినాం. బాధ భరించలేకపోతున్నాం. ఓ, మీరు కూడా మాలాగే భార్య బాధితులా? అత్యంత ప్రాణప్రదంగా మేము ప్రేమించే మా భార్య మాకు దూరంగా వెళ్ళిపోతా అంటున్నారు. ఆమె తోడులేని జీవితం ఊహించుకోలేకే ఆత్మహత్యకు సిద్ధపడ్డాం. మీ భార్యకి మీరంటే ఇష్టం లేదా? ప్రాణం. మేమంటే ప్రాణం. మరి దూరమైతా అని ఎందుకంటది? అది తెలియకే ఈ బాధంతా. భార్యలకు ఎందుకింత సాడిజం? మీ భార్య మీ మీద కోపంతో వెళ్ళిపోయారా? మా నడుమ కోపం అనే మాటకి జాగలేదు. ప్రేమ తప్పితే మాకు ఇంకో మాట తెలియదు. ఇది కూడా మాలాంటి సమస్యే. అందుకే దేవుడు మనిద్దరినీ కలిపినట్టున్నాడు. వెళ్ళిపోయిన మీ భార్య తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ భార్య కూడా మిమ్మల్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నా. మీ సమస్య తీరడానికి మా వల్ల ఏ సహాయం కావాలన్నా చేస్తాం. థ్యాంక్స్. మీ సమస్య తీరనీకి మీ ఇంటికొచ్చి మీ భార్యకు నచ్చజెప్పనీకి కూడా నేను రెడీగున్నా. నా భార్యకు దూరమై నేను పడుతున్న కష్టాలు ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. థ్యాంక్ యూ. Para tú darle a los gustes. Ay, my
ना घुमा घुमा जाए यम्मा फेमस दिल्ली टू दुबई తీసుకున్న సలా జాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సనవైతే కర్ర చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు ఎదురుతో పింగారు సోదరులో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చాయ్ వామ్మో ఇక నా వల్ల కాదు. బుల్లిరాజు ఎవరిని ఆడించినావు కానీ 10 కిలోలు తగ్గినట్టుంది. బాబు నేను ఆడిస్తున్నట్టు కనిపిస్తే చిన్నరాజు వరకు మళ్ళీ డౌట్ వస్తుంది. అమ్మ రామ్మరా నా అర్ర అర్ర. మేడం బాబు తీసుకోండి, బాబు తీసుకోండి. చిన్నరాజు పడుతున్నారండి. నా బంగారు కొండ చిచి నవ్వరా నవ్వు అరే చిచి నవ్వరా నవ్వు నాన్న అరే ఒకప్పుడు ఈ నాన్నమ్మ చాలా చెడ్డదిరా, బోలెడు పాపాలు చేసింది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, మంచి మనిషిలాగా మారిపోయింది. ఏం లాభం, ఎవ్వరూ నమ్మడం లేదు. ఇంకా అందరూ అనుమానంగానే చూస్తున్నారు. ఏం చేయను, బాధగా ఉందిరా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదురా, ఈ నాన్నమ్మ మంచిదని నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మితే చాలు నాన్న, నువ్వు నమ్మితే చాలు. సందీప్ నువ్వా? ఎంతసేపోయింది నాన్న వచ్చి? నానమ్మ మారిపోయింది అని మనవడికి చెప్పేటప్పుడు వినేశావా? మా అమ్మ మారిపోయిందని నేను నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఊబులో కూరుకుపోయేవాడిని ఎవడు మాత్రం కాపాడగలడు? బాబు సందీప్, ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పమ్మా. రాజ్ కుమార్, మేడం బాబుని తీసుకుని లోపలికెళ్ళు. అలాగే మేడం. రామారా చీచి బుజ్జి ఆడిస్తారా నా బంగారు తండ్రి? నేను చెప్పేది కంప్లైంట్లా తీసుకోకు, అర్థం చేసుకో. అలాగే. నేనేదో జలసితో చెప్తున్నాననుకోకు.
నేను మారాను అని నువ్వు నమ్మావు కాబట్టి చెప్తున్నాను. నీలాగే నేను కూడా హవేలీ పూర్వ వైభవం కోరుకునేదాన్ని కాబట్టి చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వేం చెప్పినా నేనేమీ అనుకోను. పాజిటివ్గా తీసుకుంటాను. సరేనా? చెప్పమ్మా. ఎందుకైనా మంచిది. రూప విషయంలో జాగ్రత్తగా ఉండు. డబ్బు వాసన, డబ్బు రుచి ఎంత మంచి మనిషి రంగునైనా మారిపోయేలా చేస్తుంది. అనుభవంతో చెప్తున్నాన్రా. భార్య గురించి భర్త దగ్గర కంప్లైంట్ చేయడం సంస్కారం అనిపించుకోదు. అయినా నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఆస్తి తన పేరు మీద ఉంది కదా అని రూప ప్రౌడ్గా బిహేవ్ చేస్తుంది. దాని గురించే నమ్మా నువ్వు చెప్పదలుచుకుంది. కేవలం ప్రౌడ్గా ఫీల్ అయితే పర్వాలేదురా, తప్పేం లేదు, ప్రమాదం ఏమీ లేదు. మరి ప్రాబ్లం ఏంటి? ఏమిటి అంటే మా ఆవిడ డీటెయిల్స్, ఫోటో ఇస్తాను. మీ ఇన్ఫ్లుయెన్స్తో వెతికించాలి ప్లీజ్. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. జస్ట్ మినిట్.